అభయహస్తం దరఖాస్తుల ఫామ్లతో కొత్త దందా తెరకు ఇదేంటని ప్రశ్నిస్తున్న పేదలు. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు మొదలయ్యి గురువారం అభయహస్తం దరఖాస్తుల అధికారులు ప్రారంభించారు. 5 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ప్రజలకు అధికారులు అందజేస్తున్నారు. అయితే ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్ ఫామ్లను విషయంలో సరికొత్త దందా కొందరు దళాలు తెరదీశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక్క ఫామ్ను 50 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రతి కౌంటర్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పట్టించుకునే వారే లేకపోవడంతో పేద ప్రజలు తప్పదని దరఖాస్తులు ఫామ్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న అప్లికేషన్ ఫామ్లను కూడా కొందరు దళారులు జిరాక్స్ సెంటర్లు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున అమ్మకాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. పేద ప్రజల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు సంబంధించిన ఫామ్ల విషయంలో దళారులు తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని పేదలు కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులు అధికారులు ప్రజలకు అందజేస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. పర్యవేక్షణ కోసం మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ అయితే ఉండనుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి అప్లికేషన్లు జిరాక్స్ సెంటర్లు కావచ్చు, దళారులంతా కుమ్మకై ఒక ఫామ్కు 50 నుంచి 100 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారు. తప్పని పరిస్థితిలో కొనుగోలు అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన మరి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన చర్యలు తీసుకోవాలంటున్నారు. సో తెలంగాణలో